దీపావళి రోజు మనందరం ఎంతో సంతోషంగా ఉంటాం. సంవత్సరం మొత్తంలో ఇది ఎంత పెద్ద పండుగ అంటే దీన్ని ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీతో చాలా గొప్పగా జరుపుకుంటారు. కానీ మణిపూర్లోని ఒక గ్రామంలోని ప్రజలు దీపావళి రోజు వాళ్ళ ఇళ్లలో నుంచి బయటకు కూడా రారు. ఆ గ్రామంలోని దీపావళి పండుగ సంతోషాల పండుగ కాదు, చాలా భయంకరమైన పండుగ. మణిపూర్లోని ఆ గ్రామంలో ఇప్పటి నుండి దాదాపుగా 400 సంవత్సరాల క్రితం ఒక చాలా అందమైన మహిళ ఉండేది. ఆమెకి చేతబడి చేయడం వచ్చేది. గ్రామంలోని వాళ్ళకి ఆమె గురించి ముందే తెలుసు, కానీ ఎవరూ కూడా ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోలేకపోయారు. ఆ మహిళ గ్రామంలోని ఒక బలమైన మల్లయోధుడిని పెళ్లి చేసుకుంది. అతను పూర్తిగా ఆమె ఏం చెప్తే అదే చేసేవాడు. ఆమెకి 2 పిల్లలున్నారు. ఆమెకు వాళ్ళంటే చాలా ఇష్టం. ఆ మహిళ తన పిల్లలపైన చేతబడి చేసేది. దానివల్ల ఆ పిల్లలకు అత్యంత అద్భుతమైన శక్తులు వచ్చి వాళ్ళు కూడా ఆ గ్రామంలో వాళ్ళ పెత్తనాన్ని చెలాయించగలుగుతారు అని అనుకునేది. ఆ విషయం ఏదో విధంగా గ్రామంలోని వాళ్ళకి తెలిసింది. అందువల్ల గ్రామంలోని వాళ్ళందరూ కలిసి ఆమె 2 పిల్లలను కిడ్నాప్ చేసి వాళ్ళని ఒక సంచిలో వేసి మూటకట్టి నదిలో విసిరేశారు. తర్వాత ఆమె తన పిల్లలను సాయంత్రం వెతుకుతూ ఆ నది దగ్గరకు వచ్చింది. అప్పుడు ఆమెకు నది మధ్యలో తేలుతున్న తన పిల్లల శవాలు కనపడ్డాయి. ఆమె తన పిల్లల శవాలను చూసి గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది. ఎవరైతే తన పిల్లల్ని చంపారో వాళ్ళందరిపైన ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేసింది. ఆ రోజు నుంచి ఆ మహిళ ప్రతిరోజు రాత్రి తన భర్తతో పాటు బయటికి వెళ్ళేది. ఆ గ్రామంలోని పిల్లలను దొంగిలించి తన ఇంటికి తీసుకొచ్చేది. దాని తర్వాత వాళ్ళని నిద్రపుచ్చి వాళ్ళల్లోకి తన పిల్లల ఆత్మలను తీసుకురావడానికి ట్రై చేసేది. కానీ ఆమెకు చనిపోయిన మనిషిని బ్రతికించేంత శక్తులు లేవు. అందువల్ల ఆమె చాలాసార్లు తన పిల్లల ఆత్మలను వేరే పిల్లల బాడీలోకి తీసుకురావడంలో సక్సెస్ అవ్వకపోయేది. దానివల్ల ఆ పిల్లలు చనిపోయేవాళ్ళు. అలా ఆ గ్రామంలోని పిల్లలందరూ ఒక్కొక్కరిగా మాయమవుతూ ఉన్నారు. అప్పుడు ఆ గ్రామంలోని వాళ్ళకి తప్పకుండా ఆ మహిళే తమ పిల్లల్ని తీసుకెళ్తుందనే అనుమానం వచ్చింది. అయితే దీపావళి రోజు ఆ గ్రామంలోని ప్రజల అనుమానం వాస్తవంగా మారింది. ఆ దీపావళి రోజు రాత్రి ఆ గ్రామంలోని ప్రజలెవరూ నిద్రపోలేదు. ఆ రోజు రాత్రి ఆ మహిళ ఇంట్లో నుంచి చాలా గట్టిగా వింతైన సౌండ్స్ వస్తూ ఉన్నాయి. అప్పుడు గ్రామంలోని కొంతమంది ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆమె ఇంట్లోకి చూశారు. అప్పుడు వాళ్ళు ఆ మహిళ 2 పిల్లలను మండుతున్న మంటకు పక్కన కట్టేసి పడుకోబెట్టి మంత్రాలు చదువుతూ ఉండడం చూశారు. అయితే ఆ గ్రామంలోని ప్రజలు ఏ అవకాశం గురించి అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి అది దొరికింది. అప్పుడు వాళ్ళు అన్ని విధాలుగా రెడీ అయ్యి ఆమె ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. ఆ మహిళను మరియు ఆమె భర్తను ఒక స్తంభానికి కట్టేశారు. అప్పుడు ఆ మహిళ అరుస్తూ, ఈరోజు నేను నా పిల్లలను తిరిగి పొందే రోజు, అందువల్ల నన్ను వదిలేయండి అని ఆ గ్రామంలోని వాళ్ళని వేడుకుంటుంది. కానీ గ్రామంలోని వాళ్ళు ఆమె మాటలు వినలేదు. అది దీపావళి రోజు కాబట్టి ఆ గ్రామంలోని వాళ్ళు వాళ్ళిద్దరినీ టపాసులతో కాల్చి చంపాలని అనుకున్నారు. అప్పుడు వాళ్ళు ఆమెకు మరియు ఆమె భర్త శరీరం నిండా టపాసులతో చుట్టేశారు. తర్వాత వాటిని వెలిగించారు. టపాసులు చాలా గట్టిగా పేలుతున్నాయి. దాంతో ఆ 2 బట్టలకు మంటలు అంటుకున్నాయి. అప్పుడు ఆమె భర్త అక్కడే కాలి బూడిదయ్యాడు. కానీ భయంకరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు కూడా ఆ మహిళ అరవడం లేదు. ఆమె చాలా నిదానంగా ఏవో మాట్లాడుతుంది. అంటే ఆమె లోపల ఏవో మంత్రాలు చదువుతున్నట్లుగా అనిపిస్తోంది. కానీ ఆ గ్రామంలోని ప్రజలు మాత్రం వాళ్ళు దాన్ని అంతగా పట్టించుకోలేదు. కొంచెం సేపటి తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే అదే వాళ్ళు చేసిన అత్యంత పెద్ద తప్పు. ఆ మహిళ ఏ మంత్రాలైతే చదువుతుందో దానివల్ల ఆమె చనిపోకుండా బ్రతికి ఉండగలుగుతుంది. ఏ తాళ్లతో అయితే ఆమెను కట్టేశారో ఆ తాళ్లు కాలి విడిపోయాయి. అప్పుడు ఆ మహిళ విడుదలైంది. ఆమె ఇప్పుడు కూడా కాలుతూనే ఉంది. అంటే ఆమె బాడీ కాలిపోతుంది, కానీ ఆమె అంతమవడం లేదు. అప్పుడు ఆ మహిళ నవ్వుతూ వెళ్ళి నదిలో దూకింది. గ్రామంలోని వాళ్ళకి ఆమె చనిపోయిందనే అనిపించింది. కానీ అదే రోజు రాత్రి వాళ్ళకి తిరిగి ఆమె కనిపించింది. ఆ గ్రామంలోని ఏ మనుషులైతే ఆమెను కాల్చేశారో అర్ధరాత్రి వాళ్ళందరి ఇంటి తలుపులను చాలా గట్టిగా ఎవరో కొట్టినట్లు అనిపించింది. ఎప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చి ఆమెను చూశారో అప్పుడు వాళ్ళు భయంతో వణికిపోయారు.
ఇప్పుడు ఆ మహిళ పూర్తిగా బతికున్న శవంగా మారింది. ఇప్పుడు ఆమెను చంపడం వాళ్ళకి బహుశా అసాధ్యం అనిపించింది. అందువల్ల గ్రామ ప్రజలు వాళ్ళని ప్రాణాలతో వదిలేయమని ఆమెను వేడుకున్నారు. కానీ ఆమె ఎవరిని వదిలిపెట్టలేదు. ఆ రోజు రాత్రి నుండి ప్రతి దీపావళి రోజు ఆ మహిళ ఆ గ్రామంలో కనబడుతూ ఉంది. గ్రామం మొత్తంలో ఎవరైతే మొదట టపాసులు కాల్చుతారో ఆమె వాళ్ళ ఇంట్లోని పిల్లల్ని తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్, ఈసారి దీపావళి పండుగను మీరు మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే మీరు ఎంత అదృష్టవంతులో గుర్తు చేసుకోండి. ఎందుకంటే మీరు ఆ గ్రామంలో పుట్టలేదు.